హలో ఎవ్రీవాన్, ఇది మీ నేత్ర. థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఇట్లానే సపోర్ట్ చేస్తానండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను వీడియో చేసినప్పుడు వెంటనే మీకు వచ్చేస్తాయి, వెంటనే చూడొచ్చు అని చెప్తూ ఇంకా ప్రోమో గురించి సెకండ్ ప్రోమో వచ్చేసింది. బిగ్ బాస్ వరల్డ్ రిలీజ్ చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పొచ్చు. ఈడ మణికంఠ గారిని అందరూ మాట్లాడేది చూస్తే నాకు పల్లవి ప్రశాంత్ గుర్తొస్తాడు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళని కూడా అంతే చాలా టార్గెట్ చేశారనమాట హౌస్ మేట్స్ అంతా. అట్లానే పల్లవి ప్రశాంత్కి అది సింపతి కార్డ్లా టర్న్ అయ్యి వర్కౌట్ అయింది లాస్ట్ సీజన్. అట్లానే ఈసారి కూడా మణికంఠ గారికి అయ్యే అంత ఛాన్సెస్ ఉంది. కానీ మణికంఠ గారు కొంచెం రాంగ్ పాయింట్స్తో మాట్లాడకుండా ఇట్లానే క్యారీ చేస్తే మణికంఠ గారికి చాలా మంచి మంచి ప్లస్ అయ్యే ఎపిసోడ్స్ అయితే పడిపోతాయి, అదైతే గ్యారంటీ. ఇంకా ప్రోమో గురించి మాట్లాడేదైతే స్టార్టింగ్లో కుక్కులు మురుగుతాయి. ఎందుకంటే మణికంఠ గారు అట్లానే మాట్లాడుతూ లైవ్లో ఏమో అడుగుతూ పడుకొనేస్తారు. ఆఫ్టర్ లైక్ 15-20 మినిట్సే కుక్కులు మురుగుతాయి. అట్లా కుక్కులు మురిగినప్పుడు ప్రోమోలో వేస్తుంది. పక్కలో ఉన్న అఫ్రీది ఏముంటారో అఫ్రీది అబ్బాయి వాళ్ళందరూ అరే ఈంద్రా ఒక్కడే ఉంటాడు, ఎప్పుడు అందరితో కలవచ్చు కదా, అట్లా ఇట్లా మాట్లాడుకుంటుంటారు. కానీ ఇది జరిగింది వేరే టైంలో, అది జరిగింది వేరే టైంలో, రెండు సింక్ అయ్యి ప్రోమో ఇస్తున్నారు అంతే. బట్ మణికంఠ గారు అందరూ మాట్లాడినప్పుడు లైవ్లో అరే ఈంద్రా వీడు మాతో మాట్లాడట్లే అని మాట్లాడిన హౌస్ మేట్స్ దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి కూడా ఈరోజు మణికంఠ గారు లైవ్లో పోతారు, మాట్లాడి కూడా ట్రై చేస్తారు, ఎస్పెషలీ అబ్బాయి వాళ్ళతో. కానీ వాళ్ళు పోయినప్పుడు ఫుల్ టాంటింగ్లో మాట్లాడితే ఎవరికి మళ్ళీ పోయి మాట్లాడడం నచ్చదు కదా. ఏమో పోతే మంచిగా మాట్లాడితే ఓకే. అదే ఎవరు మణికంఠ గారు అంత గొడవైనా కూడా నిఖిల్ దగ్గరికి పోయి మాట్లాడతారు. నిఖిల్ దగ్గరికి పోయి బ్రో నీరు నాలో కొంచెం సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి బ్రో అన్ని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ చేసుకొని మంచిగా ఉంటారు. సో అట్లా మాట్లాడితే ఇంకోసారి పోయి మాట్లాడాలనిపిస్తుంది. అది తప్ప అభయ్ గారు ఏంది నువ్వు ఒక్కటే ఉంటావు, ఏమైనా స్ట్రాటజీయా ఏంది అట్లా మాట్లాడితే ఎవరికైనా కెలగనట్లే ఉంటుంది కదా. సో మళ్ళీ పోయి మాట్లాడాలని వాళ్ళకి అనిపించదు. సో అదే అవుతుంది అని నాకు అనిపిస్తుంది మణికంఠ గారికి. సో అట్లా పోయి మాట్లాడించి కెలిగించుకొని వచ్చినా కూడా మళ్ళీ హౌస్ మేట్స్ నువ్వు మాట్లాడట్లేదేంటి మాతో అని చెప్పేసి నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా అదే రీజనే చెప్తారు. యాక్చువల్లీ మణికంఠ గారిని నామినేషన్ చెయ్యొద్దని నేను చెప్పట్లే, చాలా పర్ఫెక్ట్ అని చెప్పట్లే, బట్ బెటర్ రీజన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అవుట్ అయిపోయినారు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తారు అని చెప్పినప్పుడు చాలా తెలివిగా రియాక్ట్ చేశాడు. సింపతి కార్డ్ కోసం ట్రై చేస్తారు మణికంఠ గారు అంతే తప్ప సింపతి కార్డ్ కాకుండా అంత ఏజ్ అయిన వ్యక్తికి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడాడు. అది కూడా రాంగే కదా. సో ఇవన్నీ పాయింట్స్ వచ్చేసి మణికంఠ గారిని నామినేషన్ చేసింటే ఇప్పుడు అందరి పాయింట్ వ్యాలిడ్ అని కన్సిడర్ చేయాల్సి ఉంటే, బట్ ఇప్పుడు వచ్చేసి అఫ్రీది అరే నువ్వు ఎవరితోనో మాట్లాడు కదా, ఎవరితోనో కలువు కదా అని చెప్పేసి నామినేషన్ చేసింది నాకైతే పక్కా రాంగ్ అనిపించాయి. ఇది ఫస్ట్ పాయింట్ నేను డిస్కస్ చేయాలనిపించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నిఖిల్ గారు. యాక్చువల్లీ నిఖిల్ ఎంత ఓనర్షిప్ తీసుకొని ఎంత బాగా చేస్తుండో అంతే చాలా డామినేటింగ్గా అయ్యకు కూడా ట్రై చేస్తుండో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా నిఖిల్ మాట్లాడుతుంటే అందరూ వినాలి, బట్ ఎవరైనా మాట్లాడుతుంటే నిఖిల్ వినేకి అస్సలు రెడీ ఉండడు. మళ్ళీ ఎవరినో మాట్లాడకే ఆపర్చునిటీ ఇవ్వడు. ఇప్పుడు బేబాకి వచ్చేసి పృథ్వీనేమో నామినేషన్ చేస్తూ ఉంటుంది. నామినేషన్ చేసేసి నువ్వు ఇనిషియాలిటీ ఏమంటారు తనకి తానే వచ్చేసి ఏమైనా పనులు అట్లాంటివి చేసేది నేను చూడలే, మళ్ళీ ఎవరితోనో మాట్లాడేది మింగలేదు కూడా అంతకంతే. సో నేను నామినేషన్ చేస్తా అని చెప్పింది పృథ్వీ. యాక్చువల్లీ నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో అంత కంటెంట్ క్రియేట్ చేసేంత ఏమీ చేయట్లే, ఊరికే కూర్చొనేది ఎవరైనా మాట్లాడేది వినేది అంతే తప్ప ఏమైనా వర్క్ అసైన్ చేస్తుంటే అది కంప్లీట్ చేసేది అట్లనే ఉన్నాడు. నాకు అనిపించింది పృథ్వీ సరే పక్క నామినేషన్లో రావాలి లేకపోతే అలర్ట్ అయ్యలేదు అని. పృథ్వీ కూడా విష్ణుప్రియ కూడా ఆ పేరు ఏముందో ఆ పేరు ఏమంతా ఏం చెయ్యట్లే బిగ్ బాస్లో ఉండి. సో పృథ్వీ నామినేషన్ చేసిందంటే రైటే అనిపించింది నాకు బేబక్క. కానీ నువ్వేమీ పని చేయట్లే అన్నప్పుడు పక్కలో ఉన్న సీత ఉండేసి లేదక్క ఈరోజు గిన్నెలంతా కడిగినాడు కదా తనది కాదు కదా అని గుడ్ పాయింట్ చెప్పింది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు తెలియకుండా ఉంటే చెప్పేది ఆల్ హౌస్ మేట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు 2 మెంబర్స్ ఇద్దరు నామినేషన్లో వార్ చేసుకుంటున్నారంటే పక్కలో ఉన్న వాళ్ళు మాట్లాడకూడదని ఏం రూల్ రాసిన లేదు కదా. అంతేకాకుండా వేరే సీజన్లో కూడా మోనల్ గజ్జర్ అఖిల్ అభిజిత్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు మోనల్ కూడా చాలాసార్లు మాట్లాడింది, అభిజిత్ కూడా చాలాసార్లు మాట్లాడిండు. అట్లున్నప్పుడు
వేరే వాళ్ళు మాట్లాడకూడదని ఏం రూల్ లేదు. అట్లా ఎవరు చెఫ్ ఎవరంటారో వాళ్ళు కూడా చెప్పకూడదు అనేది కూడా యాడ రాసింది లేదు. మీ కంట్రోల్స్ పవర్స్ ఉంటాయని కూడా ఎప్పుడు బిగ్ బాస్ చెప్పలే. అది అట్లున్నా కూడా నిఖిల్ గారు ఉండేసి ఎవరు సీత డోంట్ టాక్ అనేది చాలా రూడ్గా ఉండే. లైక్ హీ వాజ్ రేజింగ్ హిస్ వాయిస్, దగ్గరికి పోయి మాట్లాడదు అనేసి ఇట్లా మీసు తిరిగేది. అది లైక్ చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించింది సీత పైన మాట్లాడేది. సీత కూడా ఏం తగ్గలే. కొంతమంది అంటున్నారు సీత అంత అరిసేది అవసరం ఉన్నిందా అని. బట్ ఆ మూమెంట్కి నిఖిల్ కామ్గా చెప్తే వినే మనిషి అయితే అస్సలు కాదు నిఖిల్లో. తనకి అట్లా చెప్తేనే కరెక్ట్, అట్లానే రియాక్ట్ అయింది సీత. ఈ డిజర్వ్ ఇట్. అట్లానే అది నేను సెకండ్ పాయింట్ డిస్కస్ చేసేది. ఇంకా థర్డ్ పాయింట్ బేవక ప్రోమోలో చూపించేది. నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలంటారు కదా, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాను చూడండి. ఇప్పుడు ఎవరన్నా ఏమైనా వంట చేసింటే తర్వాత వాళ్ళకి కావాల్సింది వండుకోకూడదు అని చెప్పింది. అది ఎందుకంటే బేబక్క ఉండేసి చాలా స్పైసీ వేసేసిందంట ఫుడ్లో. సో హౌస్ మేట్స్కి ఎవరికి నచ్చకుండా వేరే కుక్ చేసుకున్నారు. సో వాళ్ళు వేరే కుక్ చేసుకునేది ప్రాబ్లం కాదు, కానీ ఇంత రేషన్ ఇస్తారు, దాంట్లో నచ్చలేదని కొంత పడేసి ఇంకా మిగిలిన రేషన్ కూడా అప్పటికే వాడితే ఇంకేమైపోతుంది. అది పాయింట్. కానీ బేబక్క కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే అస్సలు రావట్లేదు. ఊరికే ఏమో మాట్లాడాలని మాట్లాడింది. నాకు ఒకసారి అమ్మ ఇంతన్నా మాట్లాడింది కదా అనుకున్నా, కానీ ఆ పాయింట్ని డిఫెండ్ చేసుకునే కేపబిలిటీ బేబక్కకి పోతా ఉందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది? ప్రోమో 2 ఎపిసోడ్ వచ్చినాక మాకు ఇంకా క్లారిటీ దొరుకుతుంది. చూడాలి ఎపిసోడ్లో ఏమవుతుంది, ఇంకా ఏమైనా అంటే మేము చెప్పినది కూడా రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే జస్ట్ 2 minutes ప్రోమోని లైవ్లో స్నిపెట్ చూసి మేము డిసైడ్ చేయలేవు కదా. నేనైతే 24 hours లవ్ చూడ, అప్పుడప్పుడు ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడే చూస్తా. సో ఇది ప్రోమో ఎపిసోడ్ కూడా వీడియో చేస్తా. నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అని చెప్తూ నేను వీడియో ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.